ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను జయప్రదం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘమయ్య దయానంద్ కోరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 లక్షల రుణమాఫీ పథకానికి శ్రీకారం చుడతారని పేర్కొన్నారు. గోదావరి జలాలు వైరా రిజర్వాయర్లో కలుస్తున్న బృహత్తర కార్యక్రమంలో రైతులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కోరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ మాట్లాడుతూ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకి మన ప్రజలందరూ భారీగా తరలివచ్చి, ముఖ్యంగా రైతాంగం, రైతు సోదరులందరికీ కూడా కదిలి వచ్చి సభను సక్సెస్ చేయాలని మీ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు 2 ముఖ్యమైన ఘట్టాలు జరగబోతున్నాయి. ఒకటి, గోదావరి జలాలు కృష్ణా జలాలతో అనుసంధానం కావడం. అది తుమ్మల గారు మనకు పదే పదే చెబుతూ వస్తున్నారు ఇంతకు ముందు నుంచి కూడా. అదేవిధంగా అది వెంటనే మనం ఎలక్షన్స్ అయిపోయినాక గెలిచిన తర్వాత 8 నెలల్లోనే, అందులో 4 నెలలు మనకి దగ్గరగా ఎలక్షన్ కోడ్ ఉండడం జరిగింది. అయినా మిగతా 4 నెలల్లోనే త్వరితగతంగా వేగవంతంగా పనులు పూర్తి చేసి, మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి బట్టి విక్రమార్క గారు, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఇంత త్వరగా మనకి గోదావరి జలాలు అందిస్తున్నందుకు వారికి అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యమంత్రి గారు మన రాహుల్ గాంధీ గారు మే 2022న వరంగల్ సభలో ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని, అది సాకారం చేసే దిశగా మరి 15వ తారీఖు 2 లక్షల వరకు మీదిన రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. అందుకని మరి మన రైతులందరి తరపున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన ఖమ్మం జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంలో మనం వారికి ఇచ్చిన మాటలు 6 గ్యారెంటీలు పట్టుదలగా ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా కూడా మరి ఎదుర్కొని మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి. నిజమైన రైతులకి కానీ మరి పేదలకి, అర్హులైన వాళ్ళకి పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అందుకని వారికి మనం భారీగా ఘన స్వాగతం పలకాలని మీ అందరి తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అందరూ కూడా 15వ తారీఖు భారీగా తరలి వచ్చి సభను సక్సెస్ చేయాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీతారామ ప్రాజెక్టు మీరు వచ్చి చేసినది ఏమి లేదు, వచ్చి మీరు చేసినట్టు గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మరి ఒక్కసారి ఆలోచించాలి. అంటే మీకు ఒక ఆలోచన అయినా వచ్చిందా? మరి ఇలాంటి మధ్యలో కాలువలు తీసి పూర్తి కాకపోయినా కొంత ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని మీ ఆలోచన ఈ రోజైనా 5 సంవత్సరాల కాలంలో వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడున్న ముగ్గురు మంత్రులు, అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులందరూ కలిసి ఒక మధ్యంతరంగా పూర్తి కాకపోయినప్పటికీ ఇంకా 40%, 50% కూడా పూర్తి కాని ప్రాజెక్టు నుండి కనీసం 1,50,000 ఎకరాలకి నీళ్లు స్థిరీకరించాలని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆలోచన చేసి తక్కువ ఖర్చుతో 100 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా ఈరోజు మరి గోదావరి జలాల్ని మన వైరా రిజర్వాయర్ తీసుకొస్తామంటే మేమే చేసాం 90%, మీరు చేంజ్ చేస్తున్నారని, మీరు వచ్చి స్విచ్ ఆన్ చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పడం అనేది అతని అవివేకం. మరి ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. మీరు 5 సంవత్సరాలు మరి ఇక్కడ పరిపాలన చేసినప్పుడు సీతారామ ప్రాజెక్టు నుంచి 1,00,000 ఎకరాలకో 50 ఎకరాలకో ఇచ్చే ఆలోచన ఎందుకు చేయలేదో ఇప్పుడు ఒకసారి తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతాను. ఇంకా పెద్దలు మిగతా దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మిగతా విషయాలని చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఏఎంసీ చైర్మన్స్కి, అలాగే కాంగ్రెస్ నాయకులకి, అధ్యక్షులకి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు మన ఖమ్మం జిల్లా వైరాగ్కి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఏదైతే రైతులకి భరోసా ఇచ్చారో రైతు రుణమాఫీ 2 లక్షల్ని ఒకే టైంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆగస్టు నెల కల్లా మొత్తం రైతులకి 2 లక్షల రుణమాఫీ అవుతుంది.
కాబట్టి రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని తరలిరావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లతో మీ కాళ్ళు కడుగుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు మనకి ఆగస్టు 15 ట్రయల్ రన్ ద్వారా వైరాకి గోదావరి జలాలు రావటం జరుగుతుంది. దాన్ని పుష్కరించుకొని, ఎందుకంటే మన కోసం కష్టపడుతున్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, వాళ్ళు ఎలా అయితే కష్టపడుతున్నారో అదేవిధంగా మనం కూడా రేపు 15వ తారీఖు జరిగే సభకు ప్రతి రైతులు కూడా స్వచ్ఛందంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఆ రైతుల కోసం వారు ఎంత కష్టపడుతున్నారు అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి రైతులు కూడా కంపల్సరీ కూడా వైరాలో జరిగే భారీ బహిరంగ సంఘం 1 గంటకి మీరందరూ రావాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రతి నాయకులు కూడా ఈ రోజు నుంచి గ్రామాల్లో తిరిగి ఖచ్చితంగా ఒక్కొక్క గ్రామం నుంచి 200 నుంచి 300 మందిని కనుక మనం తీసుకురాగలిగినట్టయితే మనకి 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 20 నుంచి ఒక 30,000 మందిని మన సత్తుపల్లి నుంచి టార్గెట్గా మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది. ఎందుకంటే ఇది ఒక పండుగ వాతావరణం, రైతులకు కానీ మనకు కానీ. రైతు పచ్చగా ఉంటేనే మనమంతా పచ్చగా ఉంటాం. అలాగే వాళ్ళు చేసే పైన రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఏదైతుందో రైతుల గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనకి ఏం కావాలనేది మన ముఖ్యమంత్రుల ద్వారా మనం నెరవేర్చుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీద ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పెద్దలందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తొలిసారి ఖమ్మం వచ్చేస్తున్న సందర్భంగా మన జిల్లాలో అది కూడా చారిత్రక ఘట్టాలుగా రెండు జీవనదులకు మధ్యలో ఉన్నటువంటి మన ఖమ్మం జిల్లాకి ఆ 2 నదులని అనుసంధానం చేస్తూ 15వ తారీఖు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంప్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్ళని వదిలి అక్కడి నుంచి వైరాకి ఆ కాలువ ద్వారానే చూసుకుంటూ ఆ ఏరియల్ సర్వేగా చేసుకుంటూ వైరాకి వచ్చేసి 1 గంటకి బహిరంగ సభా కార్యక్రమం నిర్వహిస్తాను. మొదటిసారి ముఖ్యమంత్రి మన జిల్లాకు వస్తున్నందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి తెరలేపి పెద్ద ఎత్తున మరి ఆ నీటిని మనకి తీసుకొస్తున్న సందర్భంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు మనం దేనికోసం కోరి తెచ్చుకున్నాం ఈ తెలంగాణ, ఆ నిధులు నీళ్లు నియామకాలని చేర్చడంలో మొదటిగా వైరాలో మన వైరా ప్రాజెక్టు ద్వారా వైరా సత్తుపల్లి మధిర నియోజకవర్గానికి నీళ్ళు అందించేటటువంటి కార్యక్రమంలో వస్తున్నందుకు పెద్ద ఎత్తున సత్తుపల్లి, మధిర, ఖమ్మం, వైరా నియోజకవర్గాల నుంచి, పాలేరు నుంచి భారీగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా జన సమీకరణ జరగాలని, ఆ సభని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ, అత్యంత ముఖ్యమైనది ఆగస్టు 15 నాటికి గత ప్రభుత్వం పైన ఛాలెంజ్ చేసి మేము ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు గత ఆర్థిక మంత్రితో ఛాలెంజ్ చేసి ఆ కళల సహకారం, ఆ కోరిక నెరవేరుస్తున్న సందర్భంగా మరి వైరాలో వారికి భారీగా స్వాగతం సన్నాహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అట్లాగే వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఇంకా రాష్ట్రంలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజల కోసమే ఈ పరిపాలన కావాలని చెప్పేసి కోరుకొని తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ, అట్లాగే నీళ్ళు, అంటే ఏదైతే ప్రభుత్వం చరిత్రలో కూడా హరిత విప్లవాన్ని తీసుకురావాలని నాటి నెహ్రూ గారి కలల్ని సహకారం చేస్తూ, నాటి నెహ్రూ గారి మాట దగ్గర నుంచి మొన్న రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని, అట్లాగే ప్రజా అవసరాలకు అనుకూలంగా ఉండే విధంగా నీటి సౌకర్యాన్ని కల్పించడంలో రైతు రాజ్యంగా రైతుని అభివృద్ధి చేయటం కోసం 7 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పు భారంతో ఉన్నప్పటికీ కూడా ఏదైతే రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలని, వాళ్ళ రైతు రుణ విముక్తుల్ని చేయాలని
దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా మరి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ రుణమాఫీ సకాలంలో, అంటే రైతులకి ఏ సమయంలో రుణం అవసరమో ఆ సమయంలో వారికి పాత రుణాన్ని తీసి కొత్త రుణం ఇప్పించేందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ రేపటితో 15తో ఆ కళ సహకరిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇది చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేయాలనేటటువంటి నిర్ణయంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత ఖచ్చితంగా ఇది చేస్తూ మన జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్దలు మన శాసనసభ్యుల ద్వారా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున వారందరినీ కూడా మరి నమస్కారాలు చెబుతూ జిల్లా కాంగ్రెస్ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి